హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే 5 మినిట్స్లో లడ్డు అనమాట. అది హెల్దీ, అలాగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. నువ్వుల లడ్డు అనమాట. ఇది చలికాలంలో పిల్లలకి కానీ అంటే మనం కానీ ఎవరైనా తినచ్చు. శరీరానికి గరం చేస్తుంది. అందుకని ఈరోజు 5 మినిట్స్లో చాలా తక్కువ టైంలో మన లడ్డు రెసిపీ అయితే చేసుకుందాము. నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట, కొంచెం జలుబు చేసింది. అందుకని చెప్పి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మీరేమనుకోవద్దు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చలో పదండి, ఇంకా లేట్ ఎందుకు, లడ్డు చేసేద్దాము. ముందుగా అయితే ఒక బాండల్ తీసుకుని దాంట్లో సన్నగా తరుక్కున్న వెండు కొబ్బరిని అయితే వేసి ఇలా వేయించుకుంటున్నాను. మనం తీసుకునే ఆహారంలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. ఈ కొబ్బరి తినడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు శాతం అనేది తగ్గుతుంది. అలాగే పిల్లలకి డైలీ పెట్టడం వల్ల వాళ్ళలో మైండ్ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే మన బాడీలో ఏమన్నా కొవ్వు లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్స్కి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారంలో డైలీ ఈ కొబ్బరిని అనేది ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది. అందుకే నేను ఎక్కువగా కూరల్లో అలాగే తాలింపుల్లో కొబ్బరిని అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే బండిల్లో కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఈ పల్లీలు వేసుకొని దాన్ని కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తినడం వల్ల యాంగ్జైటీ అలాగే డిప్రెషన్ ఇవన్నీ దూరం అవుతాయి. హై ప్రోటీన్ కాబట్టి పిల్లలకు పెట్టడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన శక్తి, బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పల్లీల చిక్కీ కానీ అలాగే పల్లీలతో ఉన్న ఏ పదార్థాన్నైనా తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి డాక్టర్స్ అయితే చెబుతున్నారు. అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. శరీరంలో ఉండే బోన్స్ యొక్క స్ట్రెంగ్త్కి పల్లీలు అనేది చాలా బాగా తోడ్పడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పల్లీని డైలీ మన ఆహార అలవాట్లో చేర్చుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి, ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి. అదే కడాయిలో 1.5 కప్పు నువ్వుల్ని అయితే తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులను తినడం వల్ల శరీరానికి వేడిని అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కరెక్ట్ చేస్తాయి. అలాగే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఇవి డైలీ తినడం వల్ల పిల్లల్లో కానీ అలాగే పెద్దల్లో కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వుల్ని మన ఆహార పదార్థాల్లో యాడ్ చేసుకోవడం మంచిదే కదా. మీరు కూడా అలానే చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నువ్వులనైతే ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ నువ్వులైతే మనకి వేగిపోయాయి. ఇలా చిటపట అన్న తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ పక్కనైతే పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు మనం వాటిని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను. ఆ మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే బెల్లం అయితే ఒక 1/2 కప్ అయితే తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని ఇలా 1.5 కప్పు తీసుకున్నాను కదా, 1/2 కప్ అయితే సరిపోతుంది బెల్లం. అలాగే మీరు ఎక్కువ బెల్లం తినాలి అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. మేము మీడియం తింటాం కాబట్టి మాకు 1/2 కప్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి మూత పెట్టుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే, బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైలీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే చాలా మెత్తగా పట్టుకోవద్దు. ఇలా ముక్కలు పట్టుకుని వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని మనకి చేతికి
నోటికి లడ్డు వస్తుందా రాలేదా అని చూసుకోండి. ఇలా పట్టేటప్పుడు మనకి బెల్లం వేసాం కాబట్టి నెయ్యి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అలానే లడ్డూలను అయితే చుట్టుకోవచ్చు అనమాట. మీకు కావాలి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేను ఈ కడాయిలోనే వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని రోట్లో వేసి ఒక్కల ముక్క దంచి నువ్వుల పొడిలోనే వేసుకుంటున్నాను. అలా కాదు మీరు పిండిలోనే వేసి మిక్సీ పట్టేస్తాము అంటే అలానే వేసుకోవచ్చు. కానీ పల్లీ ముక్కలు అక్కడక్కడ లడ్డూకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. సో ఇలా అన్నీ వేసిన తర్వాత లడ్డూలను అయితే ఒకదాని తర్వాత ఒకటి చుట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తుంది కదా ఎంత బాగా లడ్డూలు వస్తున్నాయో. అమ్మమ్మల నాటి నువ్వుల లడ్డు రెసిపీ అనమాట. జస్ట్ 5 minutesలో మన లడ్డు అయితే తయారైపోతుంది. ఇది తినడం వల్ల చెప్పాను కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత చాలా అందంగా ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చాయి. మీ కామెంట్స్ని అయితే నాకు తెలియజేయండి. సో గైస్ మన లడ్డు అయితే రెడీ అయిపోయింది. 5 నిమిషాలు అనమాట. చాలా హెల్దీ లడ్డు. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మన లడ్డు అయితే మనం తీసుకున్న 1.5 కప్పు నువ్వులకి మనకి 11 లడ్డులు అయితే వచ్చాయన్నమాట. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగున్నాయి, నోరు ఊరిపోతున్నాయి. వాళ్ళకైతే నోరు ఊరుతుంది అనమాట. వాళ్ళకి కూడా ఇద్దాము, టేస్ట్ చేస్తారు. తిని చెప్పు వాళ్ళకి ఎలా ఉంది. బాగుందా మమ్మీ? థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ. సో గైస్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఉంటాం మరి. బాయ్ బాయ్.